సో హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు వచ్చేసి మనమైతే సంక్రాంతి రోజు మనము ఏ పూజ చేస్తే ధనవంతులు అవుతాం అనేది ఈ షార్ట్లో అయితే పూర్తిగా తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో సంక్రాంతి రోజు ఒక పూజతోనే ధనవంతులు అయ్యే రహస్య మార్గం లేదు. సో మనము ఏదైనా సరే మన కృషి, మన పట్టుదలతో మనం చేసాము అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. ఒకవేళ సక్సెస్ అవ్వలేదు అంటే మనం సరిగ్గా కష్టపడలేదని. సో ఖచ్చితంగా 100% మనము కష్టపడి ఫోకస్ పెట్టి మనము ఆ ఫోకస్‌ని మన జాబ్‌లో అయినా సరే, లేకపోతే ప్యాషన్‌లో అయినా సరే, లేకపోతే ఇంకా ఏ దాంట్లోనైనా సరే ఖచ్చితంగా మన ఎఫర్ట్ 100% అయితే ఉండాలి. అప్పుడు ఆ దేవుడైతే మనకి సక్సెస్‌నైతే ఇస్తాడు. సో సంపద అనేది ఒక రోజులో జరిగేది కాదు. అది ఏమి అద్భుతం కాదు. దీర్ఘకాల ప్రయాణం అది. సో మనకు దేవుడు మన రాతలో మనకు సక్సెస్ అవ్వాలి అని రాసిపెట్టుంటే ఖచ్చితంగా సక్సెస్‌నైతే ఆ దేవుడైతే ఇస్తాడు. సో మనము ఏం చేయాలంటే ఫలితం అయితే ఆశించకూడదు. మనము మన పనిని ఖచ్చితంగా 100% ఎఫర్ట్ పెట్టి, ఫోకస్ పెట్టి, హార్డ్ వర్క్‌తో మనం చేశాము అంటే మనల్ని మనం నమ్ముకొని మనం చేశామంటే ఖచ్చితంగా ఆ దేవుడైతే ఫలితం ఆయనకు వదిలేద్దాం. మనం పని మనం చేద్దాం. ఆ తర్వాత ఆయనే చూసుకుంటాడు. సక్సెస్ ఇయ్యాలా లేదా అనేది ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే భగవద్గీతలో ఒక శ్లోకం అయితే ఉంది కదా! ఖచ్చితంగా నీ పని నువ్వు చెయ్యి. ఫలితం మాత్రం ఆశించుకోకుండా నీ పని నువ్వు చెయ్యి. మిగతాదంతా నాకొదిలేయి అనైతే కృష్ణుడైతే అర్జునుడికి చెప్పాడు కదా! సో అలాగే మనం గూడా ఫలితం దేవుడికొదిలేయాలి. కష్టం మనం పడాలి. కష్టం పడినాక మనమైతే ఫలితం ఆ దేవుడికి వదిలేస్తే ఆ దేవుడు మనకే తిరిగిస్తాడు సక్సెస్‌ని. సో అంటే ఎంత ఇస్తాడనేది మనం ఊహించలేము. అంత సక్సెస్‌నైతే ఇస్తాడు. సో లక్ష్మీదేవిని శ్రమించే వారిని మాత్రమే అనుగ్రహిస్తుందని శాస్త్రాలైతే చెప్తున్నాయి. సో కష్టపడకుండా ధనం రావాలి అని కోరుకోవడం వాస్తవానికి విరుద్ధం. సో మనము ఏ కష్టం చేయకోకుండా, ఏ హార్డ్ వర్క్ చేయకుండా, ఏ ఫోకస్ అయితే పెట్టుకోకుండా, ఎందులోనూ పైకి రాకోకుండా, మనం ధనవంతులవ్వాలి అని అనుకోని దేవుడినైతే మొక్కితే అది అస్సలు జరగదు. అది సృష్టికి విరుద్ధం అది. సో పూజలు మనసుకు శాంతినిస్తాయి, కానీ సంపదకు శ్రమ అవసరం. పూజలైతే మన మనసుకి శాంతినిస్తాయి, కానీ శ్రమ పడితేనే డబ్బులైతే వస్తాయి. సో సంక్రాంతి కొత్త ఆరంభాలకు ప్రతీక. అలవాట్లు మార్చుకునే సమయం గూడా ఇదే. సో మనం చెడు అలవాట్లని మానేసి, కొత్త అలవాట్లని చేసి, కొత్త బిజినెస్‌లు పెడితే మాత్రం ఈ సంక్రాంతి రోజు నుంచి స్టార్ట్ చేశాము అంటే ఖచ్చితంగా మనకి సక్సెస్ అనేది లభిస్తుంది. సబ్స్క్రైబ్.